హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ పంకిన్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా సేఫ్గా ఉన్నారనుకుంటున్నాను, ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి టైటిల్ ఏం పెట్టానో తెలియదు, కానీ ఒక కైండ్ ఆఫ్ మేల్ ప్రెప్ లాంటిదండి ఈ వీడియో. అండ్ ఆల్సో నేను ట్రై చేస్తున్న హెల్దీ లివింగ్ గురించి నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చాలా ఇన్ఫర్మేటివ్ అండ్ చాలా యూస్ఫుల్ వీడియో. స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. మనకు సోషల్ మీడియాలో ఎక్కువగా చూస్తూనే ఉంటాము, అది ఫాలో అవ్వండి, ఇది ఫాలో అవ్వండి, బెస్ట్ మార్నింగ్ రొటీన్ అని, అది ఇది అని చూస్తూ ఉంటాము. నేను కూడా ఆ వీడియోస్ చూస్తున్నప్పుడల్లా అబ్బా ఇది ఏదో బాగుంది, ట్రై చేద్దామని ట్రై చేశాను, బ్యాక్ ఫైర్ అయిపోయింది. ఒక 2-3 డేస్ బాగానే ట్రై చేసేదాన్ని, తర్వాత మళ్ళీ నార్మల్గా వచ్చేస్తాను. బట్ చేయడం అయితే ఆపేదాన్ని కాదు, ఆన్ అండ్ ఆఫ్ చేస్తూనే ఉండేదాన్ని. ఏదో ఒకటి వర్కౌట్స్ అని, యోగా అని, హెల్దీ రెసిపీస్ అని, అవి ఇవి ట్రై చేస్తూనే ఉండేదాన్ని. ఇంకా ఆర్గనైజింగ్లో కూడా డిఫరెంట్గా ట్రై చేస్తూనే ఉండేదాన్ని. చేస్తున్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ తర్వాత ఆపేశాక ఏదో ఒక డిస్సాటిస్ఫాక్షన్ అనమాట. నాకు నేనే క్వశ్చన్ చేసుకుంటాను, అసలు ఏం చేస్తున్నా నేను, ఎవరి కోసం చేస్తున్నాను, అసలు ఏంటిది అనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి ఏదో ఒక పాయింట్లో జ్ఞానోదయం అవుతుంది కదా, అలా నాకు రీసెంట్గా కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కావచ్చు, హెల్త్ ఇష్యూస్ వల్ల కావచ్చు, కొంచెం జ్ఞానోదయం అవుతూ ఉంది. నేను 2024లో అక్టోబర్ ఆర్ నవంబర్లో అనుకుంటా 30 days వెయిట్ లాస్ ఛాలెంజ్ అని స్టార్ట్ చేశాను. 1 వీక్ చేశానండి. 1 వీక్ తర్వాత బ్రేక్ వచ్చేసింది ఏదో ఒక రీజన్స్ వల్ల. వీడియోస్ అయితే 2-3 పెట్టాను అంతే, ఇంకా ఆపేసాను వీడియోస్ కూడా. సో అందుకోసమే ఈసారి ఒక 21 days అయినా కంప్లీట్ అయ్యాకే దీని గురించి నేను షేర్ చేసుకోవాలి, మనం చేయకుండా ఎందుకు చెప్పడం అని చెప్పి ఇప్పుడు దాకా షేర్ చేసుకోలేదు. ఈ 21 days కూడా నేను ఏదో పర్ఫెక్ట్గా చేశాను అని చెప్పాను, కానీ ఈ 21 daysలో నేను ఏ డిఫికల్టీస్ ఫేస్ చేశానో అవన్నీ ఇప్పుడు షేర్ చేసుకుంటాను. బేసిక్గా నాకైతే వర్కౌట్స్ చేయడం చాలా ఇష్టం. ఎక్సర్సైజెస్ కానీ, వర్కౌట్స్ కానీ, ఇదంతా చాలా ఇష్టం. అండ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి డంబుల్స్ తీసేసుకున్నాను లాస్ట్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో. ఈ ఆర్మ్ వర్కౌట్స్ వీడియోస్ అయితే Day 2నో Day 3నో వీడియో అండి. అది నేను ఎలా చేస్తున్నాను అని నాకు కనిపించడానికి వీడియో ఫ్రంట్ క్యామ్ ఆన్ చేసి పెడతాను, హైపర్ ల్యాబ్స్లో రికార్డ్ చేస్తుంటాను, అందుకే అలా ఉంది వీడియో. అది ఫాస్ట్గా వర్కౌట్స్ చేశాక, కూల్ డౌన్ చేశాక ఎంత రిలాక్సింగ్గా ఉంటుందో, నాకైతే భలే ఉంటుంది ఆ ఫీలింగ్. తర్వాత పెయిన్స్ మామూలుగా ఉండవులేండి, అది వేరే విషయం. వర్కౌట్స్ కంప్లీట్ అయ్యాక ఇంకా పన్నీర్ చేసుకుందామని అన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఒకప్పుడు పన్నీర్ అంటే ఎప్పుడో డిమార్ట్కి వెళ్తేనో, సూపర్ మార్కెట్కి వెళ్తేనో చాలా రేర్గా తెచ్చుకునే వాళ్ళం. ఇలా ఎందుకు, నాకు పన్నీర్ అంటే చాలా ఇష్టం అనమాట, రెసిపీస్ బాగుంటాయి కదా, ఇంకా ఇలా ఎందుకు మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం కదా అని చెప్పి ఇలా ట్రై చేస్తున్నాను. ఎప్పుడూ కూడా అవే ఇరిగిపోయాయి, వాటంతకు అవే ఇరిగిపోతే దాన్ని పన్నీర్ చేసుకుంటే తినేవాళ్ళం, కానీ ఇలా సపరేట్గా పాలని విరగొట్టి మరీ ఎప్పుడు ట్రై చేయలేదు. చాలా రేర్గా అప్పుడప్పుడు చేసేదాన్ని, కానీ చాలా రేరు. ఈ మధ్య క్లైమేట్ కూడా కూల్గా ఉంటుంది కదా వైజాగ్ వాళ్ళకి తెలిసే ఉంటుంది. అసలు ఎండొచ్చి ఎన్ని రోజులు అయిందో. పెరుగు ఎలాగో తినట్లేదు, అసలు పన్నీర్ చేసుకుంటే హ్యాపీగా రెసిపీస్ చేసుకోవచ్చు అని చెప్పి చేస్తున్నాను. నేను ఇక్కడ 2 లీటర్స్ పాలతో సపరేట్గా చేస్తున్నాను. 1 లీటర్తో వెనిగర్ వేస్ట్ చేస్తున్నాను, ఇంకొక లీటర్ని ఇలా నిమ్మకాయ పిండి చేస్తున్నాను. రెండు ఒకటేలాగా వచ్చాయండి, సిమిలర్గా. నిమ్మకాయ అయినా వేసుకొని చేసుకోవచ్చు, బట్ లెమన్ ఫ్లేవర్ ఉంటుంది అంటారు, బట్ నాకైతే ఏమనిపించలేదు. వాటర్తో వేసి క్లీన్ చేసుకుంటాం కాబట్టి నాకేం ప్రాబ్లం అనిపించలేదు. బట్ లెమన్ వేసాక ఏంటంటే స్లోగా విరిగాయి అనమాట. వెనిగర్ వేసాక వెంటనే విరిగిపోయాయి. లెమన్ కొంచెం వేగా అలా తిప్పుతూ ఉంటే విరిగాయి. ఇంకా ఈ పన్నీర్తో ఎన్ని రెసిపీస్ చేసుకోవచ్చో, నేను అసలు ఎప్పుడు ట్రై చేసేదాన్ని కాదు తెలిసినా కూడా. పన్నీర్ తెచ్చుకుంటే పన్నీర్ బటర్ మసాలా చేసుకోవాల్సిందే, అలా ఉండేది. ఇంకా ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే మనం పన్నీర్ అని తెలిసినప్పుడు, ఇంకెందుకు చెప్పండి, చాలా రెసిపీస్ చేసుకోవచ్చు. అవన్నీ మీతో షేర్ కూడా చేసుకుంటాను. పన్నీర్ని ఇలా క్లాత్లో స్ట్రెయిన్ చేసుకున్నాక గట్టిగా చుట్టేసి వెయిట్ పెట్టుకోవాలి. వెయిట్ పెట్టి ఒక 3-4 hours పక్కన పెట్టేయాలండి, అప్పుడే ఆ నీళ్ళన్నీ దిగి పర్ఫెక్ట్గా షేప్కి వస్తుంది. మినిమం 2 hours అయినా వదిలేయాలి. నేను 12 o'clockకి తీసి చూస్తే చూడండి, పర్ఫెక్ట్గా పన్నీర్ రెడీ అయిపోయింది. మంచి కర్చీఫ్ కానీ, మస్లిన్ క్లాత్ కానీ ఉంటే ఇంకా బాగా చేసుకోవచ్చు, బాగా షేప్కి వస్తుంది. నేను ఇక్కడ చున్నీలతో చేశాను, అందుకే ఇలా వచ్చింది, ఎలా పడితే అలాగా. దీంతోనే ఇప్పుడే ఒక రెసిపీ చేసుకోవాలి, బట్ కొంచెం సేపు ఫ్రిడ్జ్లో ఉంటే బెటర్ కదా అని చెప్పి డీప్లో పెట్టేస్తున్నాను. ఒక 1 hour డీప్లో ఉంచాక చిన్న పీసెస్ కట్ చేసుకొని ఈ హోమ్ మేడ్ పన్నీర్తో ఇప్పుడు మనం పన్నీర్ రోల్ చేసుకోబోతున్నాం.
ఈ పన్నీర్లో నేనైతే కొంచెం కర్డ్ వేసి ఉప్పు, కారం, చాట్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ధనియా పౌడర్, గరం మసాలా వేసాను. టైం లేదు కాబట్టి అన్నీ వేసి ఒక పావు గంట మ్యారినేట్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. ప్యాన్ సూపర్ హాట్గా ఉన్నప్పుడే ఈ మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ మొత్తం ప్యాన్లో వేయాలి. దీన్ని 2 minutes సాట్ చేసుకొని వెజిటేబుల్స్ వేస్తున్నాను. ఆనియన్, టమాటో, క్యాప్సికమ్ వీటిని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇవి మరీ మెత్తగా ఉడికించుకోకుండా జస్ట్ మగ్గితే సరిపోతుంది. సాఫ్ట్గా అయితే బాగుంటుంది టేస్ట్. మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే మాత్రం అది నీరు వచ్చేసి ఉడికిపోతుందండి. మనకు ఉడికిపోకూడదు, జస్ట్ ఫ్రై అవ్వాలి. అందుకే కొంచెం మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా సాట్ చేసుకోండి. నేను ప్రిపేర్ చేసుకునే హడావుడిలో ఉండి ఎగ్జాక్ట్గా డీటెయిల్గా చూపించలేదు ఏమేమి వేసానా అని. షార్ట్ వీడియోలో కానీ ఈసారి ప్రిపేర్ చేసుకునేటప్పుడు కానీ క్లియర్గా చూపిస్తాను. మెయిన్గా చపాతీ పిండి రెడీగా ఉందండి, అందుకే నాకు బాగా తినాలనిపించింది అనమాట. లంచ్లో ఇది రోల్ తిన్నాను ఈరోజు నేనైతే ఇప్పుడు సింపుల్గా చేసేసుకుంటున్నాను. టైం ఆల్రెడీ 1:30 అయిపోయింది, ఆకలి మీద ఉన్నా. సో సింపుల్గా చేసేసుకున్నా. ఇంకా దీంట్లో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు, చాలా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టైం ఇంకొంచెం టైం తీసుకొని చేస్తాను, అప్పుడు తప్పకుండా మీకు చూపిస్తాను. నేను ఇక్కడ కొద్దిగా సాస్ వేసుకున్నాను, నచ్చితే మయోనీస్ కూడా వేసుకోవచ్చు, ఇంకా చాలా బాగుంటుంది. బట్ హెల్దీగా తినాలని చెప్పి లైట్గా సాస్ వేసుకున్నాను. ఇందులో చూడండి మనకు ఫైబర్ ప్లేస్లో వెజిటేబుల్స్ ఉన్నాయి, ప్రోటీన్ ప్లేస్లో పన్నీర్ ఉంది, కార్బోహైడ్రేట్స్ ప్లేస్లో మనకి చపాతీ ఉంది. మొత్తం కవర్ అయిపోతుంది అనమాట, అంత బాగుంటుంది ఒక్క రోల్లోనే. నేనైతే 2 rolls తిన్నాను, లంచ్ కాబట్టి హెవీగానే చేయొచ్చు. రెసిపీ సక్సెస్ అయిన ఆనందంలో మా వారికి, మా పిల్లలకు కూడా పెట్టాను. స్కూల్ నుంచి, ఆఫీస్ నుంచి వచ్చాక పర్లేదు నెక్స్ట్ టైం నుంచి చేసుకోవచ్చు అని నమ్మకం వచ్చింది. వీక్లీ ఇలా మనం కొన్ని రెసిపీస్ రెడీగా చేసుకొని పెట్టుకుంటే ఆ వీక్ మొత్తం హ్యాపీగా తినొచ్చు ఏదో ఒక రెసిపీ చేసుకుంటూ. ఆ వీక్లో భాగంగానే ఇది సున్నుండలు చేశానండి, డ్రై ఫ్రూట్స్ వేసి. మీకు లాస్ట్ వీడియోలో క్లియర్గా చూపించాను, మీకు జస్ట్ మీల్ ప్రెప్ కాబట్టి దీంట్లో కూడా ఇంక్లూడ్ చేశాను. ఈ కారపొడి అయితే వీక్లీ అని చెప్పాలా, మంత్లీ అని చెప్పాలా, ఇది పిల్లల కోసం ఇంకా నా కోసం కూడా హెయిర్ అండ్ స్కిన్కి రిలేటెడ్గా కరివేపాకు కారం చేసుకున్నాను. ఇది మంత్లీ సరిపోతుంది. హ్యాపీగా ఇడ్లీ మీద, దోశ మీద వేసుకొని నెయ్యి వేసుకొని తింటే భలే ఉంటుంది. ఆల్రెడీ మాకు 1 bottle అయిపోయింది, ఇంకొక బాటిల్ ఉంది. ఈ రెసిపీ కూడా లాస్ట్ వీడియోలో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఇందాక టాపిక్ మధ్యలో ఆగిపోయింది కదా, అసలు ఈ రొటీన్స్ ఏంటి, హ్యాబిట్స్ ఏంటి, డిసిప్లిన్ ఏంటి, మోటివేషన్ ఏంటి, ఇవన్నీ ఎక్కువ నాకు వినిపిస్తున్నాయి అన్నమాట ఈ మధ్య. అంటే రీల్స్లో చూసినా, టీవీలో చూసినా, ఏదైనా మూవీలో చూసినా దానికే రిలేట్ అవుతున్నాను. ఇంకా ఏదో చెప్పాలనుకుంటుంది యూనివర్స్ నాకు అనిపించింది. నేను నార్మల్గా డైలీ చేసుకునే వర్క్స్ చేసుకుంటాను, కానీ సపరేట్గా ఇదే ఫాలో అవ్వాలి అనేది ఏం లేదు ఇప్పుడు దాకా నాకు. మా పేరెంట్స్ కానీ హస్బెండ్ కానీ చెప్తూనే ఉంటారు, ప్లాన్ చేసుకో, కరెక్ట్గా ప్లానింగ్ లేదు, ప్లాన్ చేసుకో అని. బట్ నాకు అనిపించకపోతే ఎవరు చెప్పినా మైండ్ పనిచేయదండి. ఏదో 2 days చేస్తాము, ఇంకా మళ్ళీ నార్మల్ అయిపోతుంది. నేను చాలా హార్డ్గానే ట్రై చేశాను, కరెక్ట్గా ఉండాలి, అన్నీ ప్లాన్ చేసుకోవాలి అని. ఏదో వాళ్ళు చెప్తున్నారని చేయడమే తప్ప నాకు అసలు ఏం క్లారిటీ లేదనమాట. ఏంటిది అది కన్ఫ్యూజ్ అయిపోయాను. అసలు ఇదంతా కాదు, నాకేం కావాలి, నేనేం చేయాలనుకుంటాను అని ఒక డైరీలో హెడ్డింగ్ పెట్టుకున్నాను అనమాట, డిస్కవరింగ్ మై సెల్ఫ్ అని చెప్పి. నాకు డైరీ రాసే హ్యాబిట్ అయితే ఉందండి, నాకు చాలా ఇష్టం. అండ్ అన్నీ దాంట్లో నోట్ చేసుకుంటూ వచ్చాను, అసలు నా పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అని. అప్పుడు నాకు క్లారిటీ వచ్చింది. నాకు ఫస్ట్ క్లారిటీ వచ్చిన ఒక విషయం అయితే, ఒకరి రొటీన్స్ మనం ఫాలో అవ్వకూడదు, ఎవరికి వాళ్ళకు సపరేట్గా రొటీన్ బిల్డ్ చేసుకోవాలి అని చెప్పి. మాటల్లో పడి వీడియో ముందుకెళ్ళిపోయింది. ఇందాకైతే నేను కొత్తిమీర సర్దుకున్నాను టిష్యూ పేపర్స్ వేసి ప్లాస్టిక్ బాక్స్లో. తర్వాత అయితే అల్లం తెచ్చుకున్నాను, భలే ఫ్రెష్గా ఉందండి, మట్టిలో నుంచి తీసినట్టు అప్పుడే. సో వాటిని నీట్గా బ్రష్ పెట్టి క్లీన్ చేసుకున్నాను, నీట్గా మూలల్లో కూడా పోవాలని చెప్పి. కాసేపు నానబెట్టుకొని క్లీన్ చేసుకున్నాక ఇంకా ఆరబెట్టుకున్నాను. వెంటనే కాకరకాయల దగ్గరికి వచ్చేసాను. కాకరకాయ కారం చేసుకోవాలి, చాలా రోజులు అయిపోయింది, అసలు భలే ఉంటుంది, నాకు భలే ఇష్టం అండి. మా అమ్మ రెసిపీ ఇది. అత్తయ్య రెసిపీ కూడా బాగుంటుంది, బట్ దానికోసం ఎండ కావాలి, ఇప్పుడు మన దగ్గర ఎండ లేదు. ముందైతే కాకరకాయలని ఇలా కట్ చేసి ఉప్పు వేసుకొని పెట్టుకుంటున్నాను. అసలు కొంచెం కూడా చేదన్నదే తెలియదండి ఇలా చేసుకుంటే. ఉప్పు ఇలా వేసి బాగా కలుపుకున్నాక చేదంతా కిందకి దిగిపోయిద్ది రసం రూపంలో. దాన్ని ఒక 2-3 hours పక్కన పెట్టేయాలి. ఇంకా నెక్స్ట్ అయితే ఇడ్లీ దోశ బ్యాటర్స్ కోసం రాగులు కూడా తెచ్చుకున్నాము. నేను ఎక్కువ రాగి ఇడ్లీ చేస్తుంటాను, చాలా ఇష్టం మా పిల్లలకైతే. రెడ్ ఇడ్లీ అంటుంటారు.
నార్మల్ ఇడ్లీ కంటే ఈ ఇడ్లీ ఇంకా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్గా. ఈరోజు కొంచెం డిఫరెంట్గా ఇడ్లీ దోశకి సేమ్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ మెజర్మెంట్ టీ గ్లాస్తో వేస్తాను. 3 గ్లాసుల రాగులు, 3 గ్లాసుల ఇడ్లీ రైస్, ఇంకా 1 గ్లాసు మినపప్పు వేసాను. దీన్ని పక్కన పెట్టేసుకొని ఇంకా దోశ కోసం 3 గ్లాసుల మినపప్పు వేసి దానికి తగ్గట్టుగా 6 లేదా 7 గ్లాసుల బియ్యం వేసుకొని అలాగే ఒక గుప్పెడు దాకా శనగపప్పు వేసుకుంటున్నాను. కొంచెం మెంతులు 1 టీ స్పూన్ దాకా. ఈ మెంతుల్ని ఇడ్లీకి ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాంట్లో కూడా కొద్దిగా వేసాను. నేను ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తుంటానండి. నాకైతే అలవాటైపోయింది కాబట్టి అలా చేత్తో వేసేస్తున్నాను. ఈ ఇడ్లీ దోశ బ్యాటర్ వీక్కి సరిపోతుంది. దాంతోపాటు ఎలాగో గ్రైండ్ చేస్తున్నాం కదా అని చెప్పి ఎవ్రీ టైం బ్యాటర్ వేసుకున్నప్పుడు పెసర దోశ కానీ, అటుకుల దోశ కానీ, గారెలు కానీ, వడలు కానీ ఇలా ఏవో ఒకటి చేస్తుంటాను. ఈరోజు అయితే అలసంద గారెలు చేస్తున్నాను. మనకు జనరల్గా అలసంద గారెలు వడలు వేయడానికి రావు, ఓన్లీ అలసందలతో వేస్తే. సో మినపప్పు కూడా కొంచెం వేస్తే బైండింగ్కి బాగుంటుంది, భలే వస్తాయి, అసలు టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మినపప్పు, శనగపప్పు, అలసందలతో గారెలు అనమాట. ఇంకా నేను గ్రైండింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ రాగి పిండి వేశాను. ఇడ్లీ దోశకి ఒకే బ్యాటర్ చాలా లాంగ్ బ్యాక్ ఎప్పుడో చేశాను. చాలా డేస్ తర్వాత, చాలా ఇయర్స్ తర్వాత ఇప్పుడు ట్రై చేస్తున్నాను మళ్ళీ. ఎలా వస్తుందో అసలు ఇడ్లీ దోశ అసలు వస్తుందా అనుకున్నాను. చూడాలి మరేమవుతుందో. ఈ పిండ్లు వేసుకుంటే మాత్రం ఒక ధైర్యంగా ఉంటుందండి. ఇడ్లీ దోశ ఉంది, ఏం లేకపోయినా అది వేసేసుకొని తినేయచ్చు అని చెప్పి. ఇక్కడ రాగి బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఈవినింగ్ అయిపోయింది కదా, ఫస్ట్ గారెలకి రెడీ చేసేసుకుందామని గారెల పిండి వేసాను. చట్నీ కూడా రెడీ చేసుకున్నాను ఈలోపే. నార్మల్గా అయితే గ్రైండ్ చేస్తానండి చట్నీ. గ్రైండర్ వేసుకున్నప్పుడల్లా గ్రైండర్లో వేస్తాను, భలే ఉంటుంది చట్నీ, రోట్లో చట్నీ లాగా. బట్ ఈరోజు స్టార్ట్ చేయడమే 5కి అలా స్టార్ట్ చేశాను. పిల్లలకి వచ్చేసారు అప్పటికి, ఇంకా మా వారు కూడా వస్తారు. అండ్ చట్నీ చేశాక పిండిలు ఏం వేయలేము, ఇంకా రోడ్లు కడిగేసుకుంటేనే బాగుంటుంది. పచ్చిమిర్చి, అల్లం, ధనియాలు, జీలకర్ర ఇలా మొత్తం ఇవన్నీ గ్రైండ్ చేసేసుకోవాలి ఫస్ట్, ఉప్పు కూడా వేసుకొని. అండ్ తర్వాత ఈ అలసంద గారెలకి రెడీ చేసుకున్న పప్పు స్ట్రెయిన్ చేసుకొని మాత్రమే వేసుకోవాలండి, లేకపోతే వాటర్గా అయిపోతాయి. ఇది ఒక 10 నిమిషాలు స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టాను. అప్పుడు మీకు తర్వాత కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు, కానీ ముందే వాటర్తో ఉన్న పప్పు వేస్తే మాత్రం మెత్తగా అయిపోతుంది పిండి, నూనె బాగా పీల్చేస్తాయి. ఆ పిండి అలా గ్రైండ్ అవుతున్నప్పుడే నేను నూనె బాండి కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నాను. మనకి ఇప్పుడైతే డీప్ ఫ్రై ఐటమ్స్కి కంపెన్సేట్ చేయడానికి కూడా ఎయిర్ ఫ్రైయర్స్ వచ్చేసాయి కదా, బట్ నేను ఇంకా తీసుకోలేదండి ఎయిర్ ఫ్రైయర్, చూడాలి ఫ్యూచర్లో. మరి అంత కష్టంగా తినడం ఎందుకు, కావాలంటే డీప్ ఫ్రై ఐటమ్నే మంత్లీ వన్స్ అలా తింటే సరిపోతుంది కదా అనిపిస్తుంది. అంటే నేను ఇప్పటిదాకా ఎయిర్ ఫ్రైయర్లో చేసిన రెసిపీ తినలేదు కాబట్టి నా ఫీలింగ్ అది. మీరు ఎవరైనా టేస్ట్ చేసి ఉంటే కమెంట్ చేసి చెప్పండి, కంపేర్ టు డీప్ ఫ్రై ఐటమ్స్. ఐ మీన్ ఆయిల్లో చేసుకున్న దానికి ఎయిర్ ఫ్రైయర్లో చేసుకున్న దానికి డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా అనేది మాత్రం కమెంట్ చేసి చెప్పండి, నాకు తీసుకుంటాను. అలసంద గారెల పిండి అయితే రెడీ అయిపోయింది. దాంట్లో ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర వేసుకుంటున్నాను. పిల్లలు పచ్చిమిర్చి ఉంటే పచ్చిమిర్చి ఏదో, కొత్తిమీర, కరివేపాకు ఏదో తెలియక మొత్తం పీస్ చేసి తింటారండి, అందుకే నేను గ్రైండర్లో వేసేసాను. అండ్ ఉల్లిపాయలని కూడా పిండి వేసుకున్నాను తెలుసా నేను, అప్పుడే ఆయిల్ పీల్చకుండా ఉంటాయని చెప్పి ఉల్లిపాయలని పిండి గట్టిగా, దాంట్లో వాటర్ కూడా చాలా వస్తుంది, ఆ వాటర్ వచ్చినా కూడా మళ్ళీ ఆయిల్ పీకేస్తుందని చెప్పి ఇలా గట్టిగా వేసుకున్నాను. అండ్ గారెలు నేను ఎప్పుడు వేసినా ఇలా టీ స్ట్రైనర్తోనే వేస్తుంటాను, చాలా సింపుల్గా అనిపిస్తుంది నాకు. మా అమ్మ అయితే చక్కగా కవర్ పెట్టేసుకొని ఆ కవర్ మీద గబగబా చేసేసిద్ది. ఒక 4 పెట్టేసుకొని 4-5 ఒకేసారి వేస్తుంది అనమాట. ఇలా టీ స్ట్రైనర్ మీద ఒక్కొక్కటి వేసుకోవాలి. బట్ ఇది కూడా ఫాస్ట్గానే అయిపోతుంది అనుకోండి. నాకైతే మినపగారెల కంటే అలసంద గారెలే చాలా ఇష్టం అండి, చాలా క్రిస్పీగా ఉంటాయి కదా. చిన్నప్పుడు మేము అనంతపురంలో ఉన్నప్పుడు అయితే మా డాడీ అసలు నా కోసమే సపరేట్గా తెచ్చేవాళ్ళు. వాళ్ళు బజ్జీలు, వడలు తెచ్చుకున్న నాకు సపరేట్గా అలసంద గారెలు తెచ్చేవాడు. తర్వాత ప్లేసెస్ మారుతూ వచ్చాము, ఆ టేస్టే మర్చిపోయాను. అప్పటి నుంచి ఇంట్లో ట్రై చేస్తూ వచ్చేదాన్ని, ఎప్పుడైనా మంచిగా టేస్ట్ రాకపోతుందా అని. యూట్యూబ్లో ఎన్ని వీడియోస్ చూసి ట్రై చేసినా నాకైతే అసలు గారెలు షేపే రావట్లేదు, విరిగిపోవడము, ఆ టేస్ట్ అసలు ఏదో శనగపిండి ఇంకా బియ్యపిండి ఇవి కలపడం వల్ల టేస్టే పోతుంది. ఇంకా మా అమ్మని అడిగితే అప్పుడు చెప్పిందండి, మినప్పప్పు వేసుకుంటే వచ్చేస్తాయి కదా ఈజీగా అని. అబ్బా ఇది ఎలా మిస్ అయ్యాను అనిపించింది.
ఇదిగోండి గారెలు అయితే రెడీ అయిపోయాయి, ఇంకా మేము తినేసాము. ఇక డిన్నర్ కంప్లీట్ అయ్యాక వచ్చానండి, పనిలో పడిపోయి దీనికి లేట్ అయిపోయింది. ఇంకా కాకరకాయ కారం చేసుకుందామని చెప్పి వీటిని అన్నీ బాగా గట్టిగా పిండేసి నూనెలో ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా నూనె వేసి మొత్తం చెమ్మ మొత్తం పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనం ఇలా పిండుతున్నప్పుడే ఆ చేదు మొత్తం వాటర్ రూపంలో వెళ్ళిపోతుంది. అండ్ ఎంత గట్టిగా పిండుకుంటే అంత త్వరగా ఫ్రై అవుతాయి. నీరు ఉండిపోతే మాత్రం నూనె ఎక్కువ పట్టిద్ది అండ్ ఎక్కువ టైం ఫ్రై అవ్వాల్సి వస్తుంది. ఇక్కడ నేనైతే 1/2 kg కాకరకాయలతో చేస్తున్నాను. ఏదో ఒక మూవీలో ఒక డైలాగ్ ఉంటుందండి, ఎలా బతకడం వేరు, ఇలాగే బతకాలి అనుకొని బతకడం వేరు అని. విన్నప్పుడు పెద్దగా ఇంపాక్ట్ లేదు, కానీ ఇప్పుడు రీసెంట్గా డైలాగ్ బాగా గుర్తొస్తుంది నాకు. ఫుడ్లో కానీ లివింగ్లో కానీ ఎలా పడితే అలా కాకుండా కాన్షియస్గా ఉంటున్నాను, అందుకేనేమో. ఇంకా మన కాకరకాయ ఉల్లికారంలోకి ఉల్లికారం రెడీ చేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ మెజర్మెంట్ ఏం లేదండి, ర్యాండమ్గా వేసేసాను. పచ్చి కొబ్బరి, 2 వెల్లుల్లిని రెబ్బలు ఇలా ఒలుచుకొని వేసుకున్నాను. కొద్దిగా కారం, జీలకర్ర, ఇవి మెయిన్ అనమాట. ఉప్పు మర్చిపోయానండి, ఉప్పు కూడా వేసుకోవాలి, మీకు క్లిప్పింగ్ ఉంటుంది. దీన్ని ఇలా మెత్తగా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఈ కారాన్ని అయితే నెక్స్ట్ డే రెడీ చేస్తున్నాను. ఆ రోజు నైట్ ఓన్లీ కాకరకాయలని మంచిగా ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను. కారం రెడీ అయిపోయింది. ఇంకా ఉల్లిపాయలు మెయిన్ అనమాట, ఎంత ఎక్కువ వేసుకున్నా పర్లేదండి ఉల్లిపాయలు. నాకైతే ఉల్లిపాయలు ఎక్కువ ఇష్టం అనమాట, ఈ గ్రేవీగా ఉంటే బాగుంటుందని చెప్పి నేను ఇక్కడ ఎక్కువ వేసుకున్నాను. ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఉప్పు పసుపు కూడా యాడ్ చేసుకొని తిరగమాత వేసుకున్నాను. ఇంకా కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా బ్రౌన్ ఆనియన్స్ ఎలా ఉంటాయో అలా ఫ్రై చేసుకోవాలి. యాక్చువల్గా ఇది క్లిప్పింగ్ కంటిన్యూషన్ ఉండాలని చెప్పి ఇలా చూపిస్తున్నాను ర్యాండమ్గా. ఒక పక్క అయితే కాకరకాయ కారం రెడీ అవుతుంది. ఇంకా రైస్ చూసారా, దంపుడు బియ్యం తెచ్చుకున్నాం ఈసారి. దంపుడు బియ్యం, బ్రౌన్ రైస్. ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ పప్పు, చుక్కాకు పప్పు అనమాట. ఇది పప్పు కాకరకాయ ఫ్రై బెస్ట్ కాంబినేషన్ అండి, నా ఫేవరెట్. అసలు ఎంత బాగుంటుందో, అసలు జాగ్రత్తగా తిందాము అనుకోని ఎంత ట్రై చేస్తున్నా ఇలాంటి రెసిపీస్తో కంట్రోల్ తప్పిపోయిందనమాట ఆ రోజైతే. ఇంకా ఎలాగో దంపుడు బియ్యం, అదే బ్రౌన్ రైస్ కాబట్టి కొంచెం తగ్గించే తిన్నాము. ఇంకా ఈ కాకరకాయ కారంలోకి మనం ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయ్యాక కారం వేసేసుకోవాలి. మనం రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ పొడి ఫ్రై వేసేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక కాకరకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవడమే. ఆయిల్ ఇంకా వేసుకొని ఉల్లిపాయలు ఇంకా మంచిగా ఫ్రై చేసుకోవచ్చు అండి, బట్ ఆయిల్ ఎక్కువ పడుతుంది. అంత ఆయిల్ వేయడం ఇష్టం లేక నేను ముందే వేసేసాను కాకరకాయల్ని. ఇదిగోండి ఇలా ఫ్రై చేసుకున్న కాకరకాయలు వేసేసుకోవాలి. ఇందులోకి కొంచెం సాంబార్ కారం పొడి వేసాను, కూర కారం ఉంటుంది కదా అది కూడా వేసుకోవాలి లాస్ట్లో. ఎందులోకైనా ఈ కారం వేసాకే టేస్ట్ పెరుగుతుంది. నాకైతే గొడ్డు కారంతో చేసే రెసిపీస్ ఎంత చేసినా ఫైనల్గా కొంచెమైనా ఈ కారం వేసుకోకపోతే టేస్టే రాదనిపిస్తుంది. అండ్ కొద్దిగా చక్కెర వేసుకుంటే టేస్ట్ అంతా బ్యాలెన్స్ అయిపోతుంది. యాక్చువల్గా ఈ రెసిపీ లాస్ట్ నైటే చేసేయాలండి, కానీ డిన్నర్ అయిపోయి ఆ గ్రైండర్ అవన్నీ క్లీన్ చేసుకొని దోశ బ్యాటర్ అవన్నీ తీసేసుకున్నాక లేట్ అయిపోయింది అనమాట అప్పటికే. ఇదిగోండి మా డిన్నర్ అయితే ఇది. అండ్ పనులు ఉన్నాయి కదా అని టైం దాటిపోయాక నిద్రపోతే లేటుగా లేవాల్సి వస్తుంది, మళ్ళీ ఆ సైకిల్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. అందుకే మ్యాక్సిమం టైం టు టైం పడుకోవడానికి ట్రై చేస్తున్నాను. అండ్ ఇడ్లీ దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాంతో ఇడ్లీలు అయితే వేసాను. ఎలా వస్తాయో చూడాలి. రాగి పిండి పెద్దగా పొంగదులేండి, అందుకే కొంచెం తక్కువగానే వేసాను. బాగా కుక్ అయ్యాయి. ఎలా వస్తాయో ఇడ్లీ టేస్ట్ చూడాలని చెప్పి ఫస్ట్ అయితే చూసేసాను నేను. బిజీగా ఉండే వాళ్ళకి, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి పిండి ఒక వరం అండి. హ్యాపీగా ఇడ్లీలు అయితే టేస్ట్ సూపర్గా వచ్చాయి. ఇంకా దోశల గురించి అయితే చెప్పక్కర్లేదు, ఎంత బాగున్నాయో అసలు. దోశలు ముందు పెనం మీద నుంచి లేస్తే చాలు నాకు దోశలు టేస్ట్ ఎలా ఉన్నా అలా అనుకోనే ట్రై చేశాను, బట్ టేస్ట్ కూడా సూపర్గా అనిపించాయి. ఇంకా ఇలాగే కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటూ హెల్దీ దోశలు చేసేసుకోవచ్చు. ఇంకా ఈ రాగి ఇడ్లీలోకి నెయ్యి ఎక్కువ వేసుకొని పైన తింటుంటే భలే ఉంటుంది. పైన కావాలంటే మనం చేసుకున్న కరివేపాకు పొడి కూడా వేసుకోవచ్చు. చట్నీ లేకపోతే అలాగే తినేదాన్ని నేనైతే. సాఫ్ట్గా ఉంటాయో లేదో అనుకున్నాను, కానీ ఎంత బాగున్నాయండి, స్పంజీగా సాఫ్ట్గా. పర్లేదు, ఇంకొక రెసిపీ కూడా నా మెనూలో యాడ్ అయిపోయింది, ఇది కూడా ట్రై చేయొచ్చు ఎప్పుడైనా. కుకింగ్ ఛానల్ ఉన్నప్పుడైతే అన్నీ రకరకాలుగా ట్రై చేసేదాన్నండి. ఇప్పుడైతే నాకు ఇంట్రెస్ట్ పోయిందనమాట ఆ ఛానల్ రీచ్ దెబ్బకి. సో అందుకని మళ్ళీ ఇప్పుడు నా కోసం నేను చేసుకుంటున్నాను హ్యాపీగా.
నేను ఇది ప్రాపర్గా మీల్ ప్రెప్ అనట్లేదు, కానీ ఇవన్నీ నేను వీక్లీకి సరిపడా చేసుకుంటున్నాను. కారం కానీ, బ్యాటర్స్ కానీ, కరివేపాకు కారం కానీ, లడ్డూలు కానీ, ఇలా మధ్యలో వీక్లీ ఇంక్లూడ్ చేసుకోవడానికి చేస్తున్నాను. అండ్ ఇదైతే ఓట్ మీల్ ప్రిపేర్ చేసుకుంటున్నానండి, ప్రీమిక్స్ లాగా, రెడీ టు సోక్ లాగా అనమాట. ఇవి 1 కప్పు సోక్ చేసుకుంటే చాలు. హెల్దీ లివింగ్ ట్రై చేస్తున్నప్పుడు నాకు ఈ ఓట్ మీల్ కూడా బాగా సజెషన్ వచ్చిందండి, మంచిది, హెల్త్కి మంచిది అని. నేను కూడా ట్రై చేశాను బట్ కష్టం అనిపించింది అనమాట. డైలీ రోజు వర్క్స్ అన్నీ అయిపోయాక ఒక్కొక్కటి తీసి సోక్ చేసుకోవడం, మళ్ళీ సర్దేసుకోవడం, అవన్నీ కింద పడతాయి ఎలా అయినా బౌల్లోకి వేసుకునేటప్పుడు. అవి మళ్ళీ క్లీన్ చేసుకొని నీట్గా పెట్టుకోవడం నాకైతే కష్టం అనిపించింది. ఒక 2 డేస్ తిన్నాను, తర్వాత ఏముందిలే నెక్స్ట్ డే చూసుకోవచ్చు అని అలా నెగ్లెక్ట్ చేస్తూ వచ్చాను. అసలు ఇలా కాదు అని చెప్పి ఈ ప్రీమిక్స్ అదే రెడీ టు కుక్ లాగా చేసుకుంటున్నాను. పంకిన్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, వీటి మూడింటిని నేను వేయించుకున్నాను. ఫస్ట్ కొంచెం రోస్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఓట్స్ 1 కప్ వేసుకున్నాను. తర్వాత కొంచెం బాదం, పిస్తా, వీటిని ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇవి మరీ రోస్ట్ చేయాల్సినంత అవసరం లేదు, జస్ట్ ఇలా మ్యాష్ చేసుకుంటున్నాను. పిస్తానైతే, బాదాన్ని కూడా కొంచెం కట్ చేసుకున్నాను. అదొక పెద్ద పనేనండి బాబోయ్. బాదం, కిస్మిస్, బ్లాక్ కిస్మిస్ని, వీటిని కూడా కట్ చేసుకున్నాను. ఇంకా డేట్స్, ఎండు ఖర్జూరం, ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు. నార్మల్ కిస్మిస్ ఉంటాయి కదా, బ్రౌన్ కిస్మిస్ అనుకుంటా, అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు అసలు అవి నచ్చవు. ఇంకా డేట్స్ కానీ, ఎండు ఖర్జూరం కానీ రోజు మొత్తంలో తినొచ్చులే, ఈ ప్రీమిక్స్లో ఎందుకులే అని చెప్పి నేను యాడ్ చేయట్లేదు. అన్నీ ఇందులోనే యాడ్ చేస్తే రోజు మొత్తంలో ఏం తింటాను చెప్పండి. ఇదిగోండి, ఈ మొత్తాన్ని బాగా కలుపుకొని ఇలా సీసాల్లో పెట్టుకున్నాను. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, బయట కూడా పెట్టుకోవచ్చు. అన్నీ మనం రోస్ట్ చేసుకున్నాం కాబట్టి నేను బయటే పెట్టేస్తున్నాను. ఇప్పుడు చూడండి, హ్యాపీగా కప్లో వేసేసుకొని ఇలా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు, అన్నీ తీసుకునే పని లేదు. ఇలా మనం కొన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ హ్యాపీగా తినేయొచ్చండి. ఫుడ్లో చాలా చేంజ్ వచ్చింది, ఎందుకంటే బద్దకించాల్సిన అవసరం లేదు, అన్నీ రెడీగా ఉంటున్నాయి కాబట్టి. అండ్ చియా సీడ్స్ని కూడా నేను సపరేట్గా వేసుకుంటున్నాను, వాటిని ఒక్కటి వీటిలో యాడ్ చేయలేదు, ఎందుకంటే వీటితో మిల్క్ షేక్స్ చేసుకోవచ్చు. ఓన్లీ చియా సీడ్స్ వల్ల కొన్ని రెసిపీస్ చేయకుండా అయిపోవచ్చు, సో అందుకోసమే నేను ఇంక్లూడ్ చేయట్లేదు. చియా సీడ్స్ని సపరేట్గా నానబెట్టుకుంటున్నాను. బాగా మునిగేలాగా మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను. మిల్క్ ఎక్కువ యాడ్ చేసుకోండి, ఎందుకంటే సోక్ అయ్యాక గట్టిగా అయిపోవచ్చు. మార్నింగ్ తినేటప్పుడు దానిమ్మ కానీ, బనానా కానీ, మ్యాంగో తిన్నానండి, భలే ఉంది అసలు. ఇప్పుడు మ్యాంగో సీజన్ అయిపోయింది కాబట్టి బనానాతో అడ్జస్ట్ అవ్వడమే. దానిమ్మ గింజలు కూడా బాగుంటుంది. ఇంకా నచ్చితే కోకో పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. మన దగ్గర ప్రోటీన్ పౌడర్ ఉంటే ప్రోటీన్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇంకా డిఫరెంట్ టైప్స్లో నేను ఎలా తింటానో అవన్నీ మీకు కమింగ్ వీడియోస్లో చూపిస్తాను. ఇంకా నిన్నైతే పిల్లల కోసం పాలపొడి తయారు చేశానండి, ఎంత బాగుందో అసలు. నేను 700 పెట్టి ఒకసారి ప్రోటీనిక్స్ ఉంటుంది కదా, అందులో చాక్లెట్ ఫ్లేవర్ కొనుక్కున్నాను. ఇప్పుడు నేను ఏదైతే ప్రిపేర్ చేశానో సేమ్ అదే పొడండి. నాకు మహా అయితే 200-150 కూడా పడలేదు ఇదంతా ప్రిపేర్ చేయడానికి. అసలు అది ఫస్ట్ టైం తిన్నప్పుడే అనిపించింది అనుకోండి రబ్బుల్ బొక్క అని. ఇప్పుడైతే ఎంత హ్యాపీ అనిపించిందో ఇంట్లోనే చేసుకున్నాను అని. ఈ 21 డేస్లో మొత్తం 21 డేస్ హెల్దీగా తినలేకపోవచ్చు, బట్ చేంజ్ అయితే స్టార్ట్ అయ్యింది నాలో. నాకు వర్కౌట్ చేయడం వల్ల ఇలా ఎంతసేపు అయినా నుంచొని చేయగలుగుతున్నాను. పిల్లలకి మ్యాక్సిమం అరవకుండా హ్యాపీగా చెప్పుకోగలుగుతున్నాను. ఇలాంటి బేబీ స్టెప్స్తోనే కదా పెద్ద చేంజ్ ఫామ్ అయ్యేది. ఇంతవరకు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా కింద కమెంట్ చేయండి ప్రోటీన్ అని. సో నాకు ఇంతవరకు చూశారు అని హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ వీడియోని ఇప్పటికే లెంత్ ఎక్కువైపోయింది, అందరూ స్కిప్ చేసి కూడా చూస్తుండొచ్చు. సో నేను ప్రోటీన్ పౌడర్ కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈ రెసిపీ ఎంతమందికి కావాలో తప్పకుండా కమెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో కొద్దిగైనా మీకు హెల్ప్ అయింది అనుకుంటే వీడియోని లైక్ చేయండి, కొంతమందికి రీచ్ అవుతుంది. ఇంకా మనం మాట్లాడుకోవాల్సినవి చాలా ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.